की हैप्पी बर्थडे टू यू अवतार मेहर बाबा बाबा हैप्पी बर्थडे टू यू अवतार मेहर बाबा जय हैप्पी बर्थडे टू यू अवतार मेहर बाबा बाबा हैप्पी बर्थडे टू यू अवतार मेहर बाबा मेहर बाबा की हाय मेहर बाबा I love you मेहर बाबा I love you हाईएस्ट हाय मेहर बाबा I love you मेहर बाबा I love you you are Rama you are Krishna मेहर बाबा I love you मेहर बाबा I love you you are Krishna I love you मेहर बाबा I love you हाईएस्ट हाय मेहर बाबा I love you 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 you are Allah you are Allah मेहर बाबा I love you मेहर बाबा I love you हाय मेहर बाबा I love you मेहर बाबा I love you हाय मेहर बाबा की यावती देव प्रार्थना ओ मेहर बाबा प्रियतमा मनसु हारति दे प्रियतमा मनसु हारति दे देवा प्रेम स्वभाव देवो मेहर बाबा प्रियतमा मनसु हारति दे प्रेम ज्योतिमा हृदयिंचु కామక్రోధముల మది తొలగించు రామను మేలక నిన్ను ప్రేమించు రామను మేలక నిన్ను ప్రేమించు ప్రియతమా మనసు హారతి దే మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా की అందరూ దర్శనం చేసుకొని నగర సంకీర్తనకి ప్రారంభమవుతుందిగా కోరుతున్నాం. ఎందున్నరకి స్మరణం చేసి తరించండి శ్రీ మెహర్ నామం స్మరణం చేసి తరించండి స్మరణం చేసి తరించండి శ్రీ మెహర్ నామం స్మరణం చేసి తరించండి స్మరణం చేసి
శరణని వేడి స్మరణం చేసి శరణని వేడి కరుణరసామృతమును కురిపించు ప్రేమమయుడితడే స్మరణం చేసి తరించండి శ్రీ మెహర్ నామం స్మరణం చేసి తరించండి. శరియాజీ శిరేను భాను తనయుడై భువిలో అరుడే మెహేరు బాబగా భారతావనిలో ధరలో నవతరించే మెహరు బాబ పూనాలో సురలే దేవదుందుపులు మ్రోగించిరి దివిలో ప్రభాత సమయమందు ప్రార్థనలే చేశారు ప్రభాత సమయమందు ప్రార్థనలే చేశారు పరాత్పరుండు పుడమి పావనమ్ము చేయుటకు ప్రభాత సమయమందు ప్రార్థనలే చేశారు పరాత్పరుండు పుడమి పావనమ్ము చేయుటకు అరుదించేను ఆతని కార్యం అరుదించేను ఆతని కార్యం సృష్టి యందు ప్రారంభము కాబడినది ఆ సమయం స్మరణం చేసి తరించండి శ్రీ మెహర్ నామం స్మరణం చేసి తరించండి. బాల్యమునందు కాల సర్పముతో ఆడుకొని విద్యలయందు ఉన్నతముగా విలసిల్లెనని సద్గురులే కీర్తించిరి తానవతారుడని సకల ప్రపంచమునకు సృష్టికర్త ఈతడని చరాచరము సృష్టి చైతన్యము మెహరుడని చరాచరము సృష్టి చైతన్యము మెహరుడని పురాణ పురుషుడు సనాతనుండు బాబాయని చరాచరము సృష్టి చైతన్యము మెహరుడని పురాణ పురుషుడు సనాతనుండు బాబాయని సంకేతముగా సద్గురులందు గల సంకేతముగా సద్గురులందు గల శక్తి జ్ఞానానందము అనంతుడై స్వీకరించే స్మరణం చేసి తరించండి శ్రీ మెహర్ నామం స్మరణం చేసి తరించండి. మౌనముతో ప్రపంచ దేశాలను పర్యటించి మతములనన్నింటిని మాలగా ఐక్యము చేసి హృదయములందు ప్రేమ బీజములను నాటనించి ప్రేమతో ఆలింగననిచ్చి పరవశులను చేసి బోధించుటకు కాదు మనలను మేల్కొల్పనించి బోధించుటకు కాదు మనలను మేల్కొల్పనించి ప్రతి హృదయము తనకు దేవాలయమంటు నుడివి బోధించుటకు కాదు మనలను మేల్కొల్పనించి ప్రతి హృదయము తనకు దేవాలయమంటు నుడివి ప్రియముతో పిలిచి ప్రేమను పంచి ప్రియముతో పిలిచి ప్రేమను పంచి కలత చందవద్దని ఆనందం మీ సొంతం బని స్మరణం చేసి తరించండి శ్రీ మెహర్ నామం స్మరణం చేసి తరించండి స్మరణం చేసి తరించండి శ్రీ మెహర్ నామం స్మరణం చేసి తరించండి.
చేసి శరణని వేడి స్మరణం చేసి శరణని వేడి కరుణ రసామృతమును కురిపించు ప్రేమమయుడితడే స్మరణం చేసి తరించండి శ్రీ మెహరునామం స్మరణం చేసి తరించండి. సాగర ప్రేమ
సమన్వయకర్త గారైన క్రీస్తేశ్వర రాపర్తి వెంకట్రావు గారి సతీమణి వెంకటలక్ష్మి గారు తుమ్మపాల కేంద్ర అధ్యక్షులు ఈ యొక్క పతాకావిష్కరణని చేపి తీసుకోవాల్సిందిగా బాధ్యతను. ఈ పతాకావిష్కరణ తాలూకా విశిష్టతని మన ఎన్విఎస్ రామారావు గారు విశాఖపట్నం కేంద్ర వాస్తవులు వారు ఈ పతాకావిష్కరణ వివరిస్తారు. కరెక్ట్ గా 8:30కి ఈ యొక్క పతాకావిష్కరణని శ్రీమతి రాపర్తి వెంకటలక్ష్మి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవాల్సిందిగా మరి ప్రార్థిస్తున్నాం. ఉండండి अवतार में है बाबा की जय, अवतार में है बाबा की जय, अवतार में है बाबा की जय. ఎగురుతోంది మెహర్ పతాకం గగన సీమ నుండి అవతార పతాకం ఎగురుతోంది మెహర్ పతాకం గగన సీమ నుండి అవతార పతాకం. సప్త భూమికల చిహ్నం సప్త ఉపాధుల రూపం సగుణ బ్రహ్మ సంకేతం సప్తవర్ణ పతాకం. ఎగురుతోంది మెహర్ పతాకం గగన సీమ నుండి అవతార పతాకం. ఎల్లకాలములు మీతో ఏకమై ఉన్నానని అందరిపై ప్రేమ మీర అవతరించి వచ్చానని ఆధ్యాత్మిక స్వాతంత్రం అందరూ పొందాలని స్వాగతం ఇస్తోంది మెహర్ పతాకం. స్వాగతం ఇస్తోంది మెహర్ పతాకం. ఎగురుతోంది మెహర్ పతాకం గగన సీమ నుండి అవతార పతాకం. సకల జనుల కాపాడం సకల దేవ గమ్యస్థం సకల జీవ గమ్యస్థం సకల యోగముల సారం సత్య ప్రేమ సందేశం సత్య ప్రేమ సందేశం గగన సీమ నుండి అవతార పతాకం. విశ్వ సోదర న్యాయం విశ్వమెల్ల సంగీతం విశ్వమెల్ల కళ్యాణం శాశ్వత సౌఖ్యానికి దేశాంతి చిహ్నము ఎగురుతోంది మెహర్ పతాకం గగన సీమ నుండి అవతార పతాకం. అవతార్ మెహర్ బాబా की मेहर बाबा की अवतार मेहर बाबा की अवतार मेहर बाबा की अवतार मेहर बाबा యొక్క తుమ్మపాల 12వ వార్షికోత్సవం సందర్భంగా విచ్చేసిన బాబా ప్రేమికులకి దైవీ ప్రేమికులకి నా హృదయపూర్వక జై బాబా. సో ఈ రోజు ఈ సప్తవర్ణ పతాకం ఎగరవేశాం కదండి, దాని యొక్క విశిష్టత గురించి మనం చెప్పుకుందాం. సప్తవర్ణ పతాకానికి బాబాయ్ యొక్క సావాస కార్యక్రమంలో బాబాయ్ యొక్క కార్యక్రమాలు మొదటగా బాబా ప్రేమికులు అన్ని చోట్ల ఈ సప్తవర్ణ పతాకాన్ని ఎగరవేస్తారండి. ఇక్కడ ఈ సప్తవర్ణ పతాకానికి మెహరాబాద్ లో మొట్టమొదటిగా 1924 ఏప్రిల్ 23న ఈ సప్తవర్ణ పతాకాన్ని అక్కడ జోపిడి అని ఉంటుంది మెహరాబాద్ లో ఆ టేబుల్ హౌస్ పక్కన, అక్కడ ప్రథమంగా ఫస్ట్ గా ఈ ఫ్లాగ్ ఈ సప్తవర్ణ పతాకాన్ని బాబా ఎగరవేశారు. దీన్ని నావల్ తలాది అతను తయారు చేశారు. యాక్చువల్గా బాబా మొట్టమొదటిగా మెహరాబాద్ వచ్చిన తొలి దశలో సో అక్కడ బాబా ఒక డిస్కషన్ వచ్చింది, మనం కూడా ఒక జెండా అనేది
అందరూ హిందువులు ముస్లిమ్స్ ఎలా ఉంటాయో మనం కూడా ఒక జెండా తయారు చేద్దామని ఒక డిస్కషన్ వస్తే ముందు హిందువులు అంతా అన్నారు రెడ్ కలర్ అంటే కాషాయ రంగు కలర్ జెండా చేద్దామని హిందువులు ప్రపోజల్ పెట్టారు. తర్వాత ముస్లిమ్స్ అన్నారు ఆకుపచ్చ రంగు కావాలని అడిగారు ముందు. సో వీళ్ళు దానికి ముస్లిమ్స్ ఒప్పుకోలేదు, హిందువులు ఒప్పుకోలేదు. తర్వాత పార్సీ వాళ్ళందరూ అన్నారు ఇరానీస్ వాళ్ళు హిందూది వస్తుంది అది ముస్లిమ్స్ వస్తుంది వాళ్ళు అబ్జెక్ట్ చేశారు. సరే బాబా అలా అన్నారు. సరే ఇలా కాదని ఆయన 7 రంగుల జెండాని ఆయన సూచించారు. 7 కలర్స్ ఉండాలి నా ఫ్లాగ్ లో. దానిలో మీదుగా మొదట మన స్కై బ్లూ నీలి ఆకాశం రంగు ఉండి కిందదేమో ఎరుపు రంగు ఉంటే మధ్యలో మీకు కావాల్సిన కలర్స్ పెట్టుకోమని చెప్పారు. పైకి మాత్రం జెండాలో పైది మాత్రం స్కై బ్లూ నీలి ఆకాశం, కిందది ఎరుపు రంగు ఉండాలి, మధ్యలో మీకు కావాల్సిన కలర్స్ పెట్టుకోమని బాబా గారు చెప్పారు. సో ఆ సూచన మేరకు నావల్ తలాటి 7 కలర్ ఫ్లాగ్ తయారు చేశారు. సప్తవర్ణ జెండాని వేసి బాబా గారు అక్కడ మెహరాబాద్ లో జోపుడి ఆవరణలో అక్కడ దాని మొట్టమొదటిగా దాన్ని సాయంత్రం 4-5 గంటలకి అక్కడ జెండా వందాన్ని ఎగరవేశారు. సరే దీనిలో ఏంటంటే బాబా చెప్తున్నారంటే ఇది 7 కలర్స్ సప్తభూమిక చైతన్యాన్ని సూచిస్తుంది. మానవుడి సప్తభూమిక చైతన్యాన్ని, ఆధ్యాత్మిక సప్తభూమిక చైతన్యాన్ని సూచిస్తుంది. అలాగే 7 కలర్స్ కూడా 7 సంస్కారాలని అది సూచిస్తుందని చెప్పారు. మొట్టమొదటిగా మానవ చేతుల్లో ఉన్న గ్రాస్ వరల్డ్ లో స్థూల ప్రపంచంలో ఉన్న రెడ్ కలర్ అంటే కామ క్రోధాలతో ఉన్న మనం ఈ గ్రాస్ రూమ్ లో దానికి రెడ్ కలర్ ఆ కామ క్రోధాలని సూచిస్తుంది. ఆఖరి కలర్ టాప్ కలర్ స్కై బ్లూ ఉంది కదండి, నీలిరంగు ఆకాశం. అక్కడ భగవంతుడు ఐక్యం, భగవంతుడి యొక్క దాన్ని సూచిస్తుంది. అంటే మానవుడి ప్రయాణం ఈ రెడ్ ఈ కలర్ నుంచి ఆ ప్రయాణం చేరుకోవాలి. మన ఈ ఉద్దేశం అంటే మన ఆ స్కై బ్లూ కలర్ అంటే భగవంతులు ఐక్యమయ్యాలి, భగవంతులో చేరాలి అనే విధంగా సూచిస్తుంది. సో బాబా ఈ 7 కలర్ జరిగింది. సో బాబా ప్రేమికులు ఎక్కడైనా బాబా కార్యక్రమం మొదలుపెట్టే ముందు ఈ 7 కలర్ జెండాను మనం వేస్తాం. ఇది మన అందరికీ స్వాగతం ఇస్తున్నది. ఈ రోజు మన సావాస్ కార్యక్రమంకి ఈ ఊర్లో అందరూ కూడా ఈ జెండా స్వాగతాన్ని తీసుకుని ఈ రోజు ప్రేమిక సావాస్కి అటెండ్ అవసరంగా కోరుతున్నాం. అవతార్ మెహర్ బాబా की जय. అవును కదా, ఈ రోజు క్రిస్మస్ కదా. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. సరే అయితే, కానీ నేను రావడానికి అయితే కుదరదు. ఎందుకంటే ఈ రోజు మా తుమ్మపాలలో బాబా సహవాస్ ఉందని నీకు ఆల్రెడీ చెప్పాను కదా. ఎవరి మెహర్ బాబా? ఎప్పుడు బాబా బాబా అంటూ ఉంటావు, ఏంటి అసలు? బాబా అసలు మొదటి పేరు ఆయనకి పుట్టినప్పుడు మెహర్వాన్ అని పెట్టారు. తరువాతి కాలంలో ఆయన ద్వాపర యుగంలో కృష్ణుడిగా,
త్రేతాయుగంలో రాముడిగా, తర్వాత యేసుక్రీస్తుగా అలాగా ఇలా జన్మించారు. తర్వాత మెహర్ బాబాగా ఫిబ్రవరి 25న 1894 సంవత్సరంలో జన్మించారు. ఈయన మెహర్ బాబాగా అవతరించారు కాబట్టి అవతార్ మెహర్ బాబా అని పేరుగాంచారు. అవునా? అవును. అసలు భగవంతుని దగ్గరికి వెళ్ళాలంటే నీ భాషలో ఏమేం కావాలో నాకు కొన్ని చెప్తావా? ఏమో, మేమైతే క్రిస్టియన్స్ కాబట్టి దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు పళ్ళు పట్టుకొని వెళ్తాం. నేను మన గుడికి వెళ్ళాలంటే కొబ్బరికాయలు ఇవన్నీ సమర్పించుకోవాలనుకుంటాం భగవంతుడికి, అంతేనా? అంతే. కానీ మన మెహర్ బాబా అంటారు, నా దరికి చేరాలంటే నేను మీకు ఇచ్చినవి నాకు మరలా సమర్పించకండి. అవన్నీ నేనే ఇచ్చాను. కొబ్బరికాయలు మీకు ఏమైతే ఇచ్చానో అవన్నీ, పూలు కొబ్బరికాయలు అన్నీ నేనే, మీకు ఈ ప్రకృతిని నేనే సృష్టించాను కాబట్టి నాకు మరలా అవి నాకు సమర్పించకండి. నా దగ్గరికి మనస వాచ కర్మ అన్నీ నాకు అర్పించిరండి. అప్పుడు మాత్రమే నేను మీకు దరికి చేరగలను. మీరు నామం చేయండి, పోనీ నామం చేయలేరా సంకీర్తన చేయండి, సంకీర్తన చేయలేరా బాబా 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 అని ప్రేమతో ప్రతి మనిషిలోనూ బాబాయే ఉన్నారు, పరమాత్మే ఉన్నారని తలుచుకుంటే అప్పుడు మాత్రమే నా దరికి చేరగలరు అంటారు. తరించు, చూసి తరిచేస్తాను. థ్యాంక్ యూ. నీకు కష్టాలు కలుగజేసిన, మోసం చేసిన, నిజాయితీగా స్వచ్ఛంగా ఉంటే నీకు చాలా అదృష్టవంతుడివి అని మెహర్ బాబా మనకి తెలియజేశారు. దీనికి అర్థం మీకు ఏమైనా తెలుసా? దీనికి అర్థం ఏమనగా మన దగ్గరికి మీరు స్వచ్ఛమైన ప్రేమతో రండి. ఎటువంటి కల్మషాలు అన్ని పక్కన గేటు బయట చెప్పులు ఎలా అయితే విడిచిపెడతామో అలా అన్ని విడిచిపెట్టి స్వచ్ఛంగా నా దగ్గరికి రండి అని బాబా చెప్తుంటారు. అవతార్ మెహర్ బాబాకి జై. భగవంతుని గురించి ఏ కార్యమైనా మంచిదే, అది ఎటువంటి కార్యమైనా మంచిదే. అయితే అది శ్రద్ధగా, నిజాయితీగా, గర్వం లేకుండా చేయాలి. ఎట్టి స్వలాభాపేక్ష ఉండకూడదు అంటారు మన మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా తుమ్మపాల కేంద్రం 12వ వార్షికోత్సవం పండుగకు విచ్చేసిన ప్రేమికులందరికీ స్వాగతం, సుస్వాగతం. అందరము ఎదురు చూస్తున్న ప్రేమిక సహవాస్ రానే వచ్చింది. అందరూ ఎప్పుడా అని ఎదురు చూసే తుమ్మపాల కేంద్ర 12వ వార్షికోత్సవం మన తరికి ఇలా ఈ రోజు వచ్చింది. మెహర్ దేవిని ప్రేమలో తడవడానికి మన మనసులను కాసేపు ప్రక్కన పెట్టి మన హృదయ ద్వారాలను తెరిచి బాబాకి మన మనసు అర్పిద్దాం. అందరికీ పేరు పేరున జై బాబా. అలాగే ఈ రోజు జరిగే ప్రేమిక సహవాస్ ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు సంకీర్తనలు, మెహర్ బాబా ప్రేమిక సహవాస్ జరుగుతుంది. సంకీర్తనలు, సత్య ప్రేమ సందేశాలు, నామము, ప్రార్థనము. అలాగే కొందరు మాలాంటి వాళ్ళు కూడా ఉంటారు, ఎప్పుడు సంకీర్తనలేనా, బాబా నామమేనా, ఇంకేమీ ఉండదా? కాదండో, నృత్యాలు, ఎన్నో పాటలు చాలానే ఉన్నాయి మనకి వినోదం కలిగించడానికి. ఆహ్వానితులు మన ప్రియతమ తండ్రి మెహర్ బాబా. మన మెహర్ సహవాస్కి శుభ సూచికముగా పతాకావిష్కరణతో ప్రారంభించడం మనకు ఆచారం, అది అందరికీ తెలిసినదే. మరి నేటి ఆవిష్కర్త కీర్తిశేషులు రాపర్తి వెంకట్రావు గారి సతీమణి వెంకటలక్ష్మి గారు, తుమ్మపాల కేంద్ర అధ్యక్షులు, వారిని సగౌరవంగా దర్బారులోకి రావాల్సిందిగా కోరుచున్నాము. మరియు ముఖ్య అతిథులు కొప్పురావూరి కనకయ్య గారు, వారి సతీమణి విజయలక్ష్మి గారు, గుంటూరు కేంద్రం వారికి బాబా దర్బారులోకి రావాల్సిందిగా కోరుచున్నాము. మరియు ప్రత్యేక ఆహ్వానితులు విశాఖపట్నం గాజువాక కేంద్రం యొక్క సభ్యులు ఉల్లూరి నాగేశ్వరరావు గారు, విజయనగరం కేంద్ర అధ్యక్షులు కొల్లి రామారావు గారు, శ్రీకాకుళం కేంద్ర సభ్యులు మెహర్ నారాయణ గారు దర్బారులోకి రావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే కేంద్ర సభ్యురాలు ఎల్ ఉదయ కుమారి గారిని దర్బారులోకి రావాల్సిందిగా కోరుచున్నాము. మరి ఈ రోజు ప్రత్యేక సంకీర్తనలు కాకినాడ కేంద్ర చిన్నారులు మెహర్ భవానీ మెహర్ వాణి రచన జరపబడుతుంది. మరి ఈ ప్రేమిక సహవాస్ కార్యనిర్వహణ విశాఖపట్నం కేంద్ర వాస్తవ్యులు ఎన్విఎస్ రామారావు గారిని దర్బారులోకి రావాల్సిందిగా కోరుచున్నాం. నాకు ఇంతటి చక్కటి
అవతార్ మెహర్ బాబా కి జై. ఎవరు అనట్లేదు? అవతార్ మెహర్ బాబా కి, అవతార్ మెహర్ బాబా కి జై. బాబా అండి అందరికి. ఈరోజు ఈ తుంపాల గ్రామం యొక్క అవతార్ మెహర్ బాబా యొక్క 12వ వార్షికోత్సవం సందర్భంగా విచ్చేసిన మెహర్ బాబా ప్రేమికులు అలాగే దైవీ ప్రేమికులందరికీ మా హృదయపూర్వక జై బాబా అండి. ఈ ఏర్పాట్లను చేశారు. సో మా ముఖ్య మనం ఏంటంటే టిఫిన్ తిన్న వాళ్ళందరూ వచ్చి కూర్చోవలసిందిగా కూర్చున్నాం, వచ్చి బాబా సంగీతం స్టార్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఎవరైతే వీడియో సెంటర్ వచ్చిన బాబా ప్రేమికులు సంగీతం చేయాల్సిన వాళ్ళు ఉంటే మీ దగ్గరకు వస్తారు. మీ సెంటర్స్ తరఫున మీరు పేర్లు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అవతార్ మన బాబా మన మేరు బాబా
మెహర్ బాబా ఈ యుగానికి అవతారుడు, రాముడు, కృష్ణుడు, బుద్ధుడు, యేసుక్రీస్తు, మహమ్మద్ ఎట్లనో ఆ సనాతనుడైనటువంటి ఆ భగవంతుడే నేడు 5329 అవతారంగా మెహర్ బాబా అనే పేరుతో ఈ భూమిపైకి రావడం జరిగింది. ఈయన గురించి మనం చెప్పడానికి ముఖ్యమైన వక్తున్నారు, వారు మాట్లాడతారు. అయితే సింపుల్గా నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి ఒక మెసేజ్ని తీసుకొని మీకు చెప్తాను. బాబా ఈ అవతార కాలంలో ఎన్నెన్నో సందేశాలు మానవులకు ఇచ్చారు. ఎందుకంటే ఆ కనీసం ఈ సందేశాల్లో ఒక్కడైనా చదివి తెలుసుకొని ఆచరణలో పెడతారనేటువంటి భావంతో ఆయన ఇచ్చినటువంటి సందేశాలు ఎన్నో ఉన్నాయి. ఆ సందేశంలో ఒక సందేశాన్ని ఇప్పుడు చెప్పుకుందాము. నువ్వు ఏ పరిస్థితిలో కూడా ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే నీవు వరి అవ్వకు, అందరూ దుఃఖపడకు. ఇంగ్లీష్లో చదివి దాని తెలుగులో చెప్తాను. ఇఫ్ యూ వరీ అబౌట్ యువర్ సెల్ఫ్, గాడ్ డస్ నాట్ వరీ అబౌట్ యూ. ఇఫ్ యూ స్టాప్ వరీయింగ్, గాడ్ హ్యాస్ టు బిగిన్ వరీ అబౌట్ యూ. లీవ్ యువర్ వరీస్ టు హిమ్ అండ్ బీ హ్యాపీ అండ్ పీస్ఫుల్. అంటే నిన్ను గురించి నీవు ఆందోళన పడితే భగవంతుడు నిన్ను గురించి ఆందోళన పడడు. నీవు ఆందోళన మానితే భగవంతునకు నిన్ను గురించి ఆందోళన మొదలవుతుంది. నీ ఆందోళనలను వానికి అంటే భగవంతునికి విడిచిపెట్టి సుఖంగా సంతోషంగా ఉండు అని బాబా మెసేజ్ ఇచ్చారు. కానీ మనం ఎంతమందిని దీన్ని పాటిస్తున్నాము, మనం ఎవరి వాళ్ళకి తెలుస్తూ చిన్న ఇబ్బంది కలిగితే చాలా వరి అయిపోతాం, చాలా బాధపడిపోతాం. మరి బాబా చెప్పాడు, నీ గురించి నువ్వు వరి పడకయ్యా, నీ సంగతి ఈ యోగక్షేమాలు అన్నీ చూసుకుందని చెప్పాడు. అది గతంలో కృష్ణావతారంలో ఏం చెప్పారంటే అనన్యాశ్చింతయంతో మాం ఏజనా పరిపాషతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని చెప్పారు కృష్ణావతారంలో. ఎవరైతే అన్య చింతనలు మాని నన్నే స్మరిస్తే, నన్నే నిరంతరం కొలుస్తుంటే వారి యొక్క యోగక్షేమాలని నేను వహిస్తాను అని గతంలో కృష్ణావతారం చెప్పారు. మరి ఇవాళ బాబా గారు ఇప్పుడు మీరు చెప్పిన సందేశం దాన్ని చెప్పుకుందాము. అయితే మనకి ఈ వస్తున్నది ఎందుకంటే మనందరూ మానవులు కనుక ఇటువంటి ఇబ్బందులు, దుఃఖాలు, కష్టాలు అన్నీ వస్తే ఏమీ శాశ్వతంగా ఉండవు. అన్నీ కూడా వాటి సమయంలో అలా గాలిలో దూది పింజలో ఎగిరిపోతుంటాయి. అయితే బాబా నవజీవన బాబా చాలా కార్యక్రమాలు చేశారు. నవజీవన కార్యక్రమం అయిపోయిన తర్వాత మెహరాబాద్లో ఉంటుండగా తన శిష్యములందరూ ఉన్నారు. దానిలోని శత్రుఘ్న కుమార్ అనేటువంటి ఒక వ్యక్తి, ఎవరంటే మీ అందరికీ తెలుసు, మెహర్ బాబా ప్రేమకి అందరికీ తెలుసు. అమృత గారు, దారా అమృత గారు మెహరాబాద్లో ఉంటారు, ప్రస్తుత ట్రస్టీ. ఆమె తాలూకా నాన్నగారు శత్రుఘ్న కుమార్. ఆయన బాబా పిలుచుకున్నారు, నువ్వు రా నా దగ్గర, నా సమస్యలు ఉండే మెహరాబాద్లో హ్యాపీగా ఉండి అని చెప్పారు. ఆయన ఎటువంటి బాబా ప్రేమకుడు అంటే, ఎటువంటి మెంబర్ అంటే మనం అలా ఉండడం ఎంత కష్టమైపోయి మనం ఈ విషయం బట్టి మేము చెప్పుకుందాం. ఆయన శత్రుఘ్న కుమార్ బాబా సమక్షంలోని చాలా హ్యాపీగా బాబా ఏం చేస్తున్నాడు, నిరంతరం ఇంకా బాబా గురించి ఆలోచన, బాబా గురించి అన్ని ఆలోచనలన్నీ అంతే. ఆయన ఏ పని చేస్తే బాబా పని చేయడమే, అంత పని ఇంకోటి లేదు. మరి ఆయన కూడా కుటుంబం ఉంది, ఆయన కూడా పిల్లలు ఉన్నారు. అది ఎక్కడ డెహ్రాడూన్ దగ్గర మంజిలీ దగ్గర ఉన్నారు. అయితే బాబా సర్వత్రయామి సర్వహృదయంగా ఆయన తెలియదు ఏమీ లేదు. మనం ఎవరు ఏమిటి ఆలోచిస్తున్నాం, ఏం మాట్లాడబోతున్నాం, ఏం చేయబోతున్నాం, ఎవ్రీథింగ్ కూడా ఆయన సర్వాంతర్యామి సర్వహృదయం. కనుక బాబా ఒక్కసారి శత్రుఘ్న కుమార్ పిలిచారు. పక్షంలో నన్ను పిలిచావు, నీ దగ్గర ఉండమన్నావు, ఉంటున్నాను అంతే, నువ్వు తప్ప నాకు ఇంకొక ఆలోచన లేదు, ఇంకా ఎటువంటి పరిస్థితుల్లో నేను ఆలోచించాల్సిన అవసరం లేదు అని చెప్పాడు. అప్పుడు అంటే మన గురించి మనం ఆలోచించకపోతే బాబా అప్పుడు ఆలోచిస్తాడు. ఆయన మన గురించి ఆయన బాధ్యతను తీసుకుంటాడు. వెంటనే ఈజీగా చెప్పి కిషన్ సింగ్కి ఢిల్లీలో ఉంటాడు, ఆయన ఫోన్ చేసి
ఇమీడియట్గా నువ్వు డెహ్రాడూన్ వెళ్ళి, అంటే అక్కడ పరిస్థితి ఏముందో ఆయన తెలుసు కనుక డెహ్రాడూన్ వెళ్ళి కిషన్ సింగ్ భార్య సముద్రం ఉంది అక్కడ, ఆవిడకి ఎట్లా ఉంది ఆవిడ పరిస్థితి చూడమని చెప్తే వెళ్ళి చూసిన వెంటనే నాకు టెలిగ్రామ్ ఇవ్వమని చెప్తానమాట బాబా. వెంటనే ఈరిచ్ గారు కిషన్ సింగ్కి కేబుల్ ఇచ్చి మొత్తం మాట్లాడి కిషన్ సింగ్ని ఢిల్లీ నుంచి అక్కడికి మంజిలి మేము పంపిస్తారు. వెళ్ళేటప్పుడు ట్రైన్లో వెళ్ళేటప్పుడు రాత్రి 11-12 అయిపోయింది. అప్పుడు ఆ రోజుల్లో కరెంటు కూడా లేని పరిస్థితి, చిమ్మ చీకటి. స్టేషన్లో దిగిన తర్వాత ఒక సైకిల్ని తీసుకొని ఆ సైకిల్ మీద ఆ ఊరు వెళ్తున్నప్పుడు సైకిల్ మీద వెళ్తున్నప్పుడు చిమ్మ చీకటి కదా, రోడ్డు మీద వెళ్తుండగా రోడ్డు మీద ఒక ఆకారం ఏదో అలా కదులుతుంది. ఈయన చూశాడు, ఏమిటి ఈ ఆకారం కదులుతుంది, సైకిల్ దిగాడు, చూశాడు. చూసేటప్పటికీ ఆ ఆకారం ఎవరో కాదు, సుభద్ర, శత్రుఘ్న కుమార భార్య. ఆమెకి అప్పటికి 3-4 రోజుల నుంచి ఆరోగ్యం బాగలేక ఫీవర్తో బాధపడుతున్నది. తర్వాత ఇంట్లో ఉన్న పరిచయాలు వాళ్ళకి ఆవులు అన్ని రకరకాలు ఉన్నాయి. ఇప్పుడైతే వాళ్ళకి స్కూల్ ఉంది, అప్పుడు ఆ రోజుల్లో ఆవులు, తర్వాత వ్యవసాయ పనులు అన్నీ ఉన్నాయి. అయితే ఇంట్లో కూలీలు కూడా ఉన్నారు, పని మనుషులు. ఆ పని మనిషి అంటే ఇదే సమయంలో వాడికి ఏదో పని వచ్చింది, ఎందుకంటే వాడింట్లో ఏదో వివాహ కార్యక్రమం వాడు వెళ్ళవలసి వచ్చింది. ఎవరూ లేరు, సాల్లో పశువులు ఉన్నాయి, పాలిచిన పశువులు ఉన్నాయి. అయితే ఈవిడికి ఒంట్లో బాగలేదు, కానీ ఈవిడ ఒంట్లో బాగలేదు, పశువులకు వెళ్ళే కదా. ఆవిడ సమయం వచ్చినప్పటికీ ఆ సమయం వచ్చినప్పటికీ ఆ పశువులు అరుస్తున్నాయి అన్నమాట. ఆ దోళ్ళు కూడా అరుస్తున్నాయి పాలు కోసం, అవి పాలు ఇవ్వడం కోసం తల్లులు అరుస్తుంటే అలా చూస్తుంటే ఈవిడ వింటుంది, చాలా బాధపడుతుంది. ఎవరికి చెప్పడానికి ఎవరు లేరు అని చేత ఆవిడ వెంటనే ఆ రాత్రి సమయంలో అలాగా ఇంటి నుంచి రోడ్డుకి వస్తున్నమాట జరుపుకుంటూ అలాగే వస్తున్నప్పటికీ ఈ సైకిల్ మీద కిషన్ సింగ్ వచ్చి చూసి ఆవిడ పట్టుకున్నాడు. చూసినప్పటికీ ఆవిడకి ఎప్పటికే 102-103 జ్వరం వచ్చేసింది, చాలా బాధపడుతుంది. ఇటువంటి పరిస్థితుల్లోని ఏమిటమ్మా నువ్వు ఇలా బయలుతున్నావు అంటే ఆవిడ పరిస్థితి వివరిస్తుంది. వెంటనే ఆయన ఏం చేస్తాడంటే ఆవిడని తీసుకెళ్ళి ఒక మంచం మీద కూర్చోబెట్టి వెంటనే డాక్టర్కి పిలిచి పరిశీలన చేసి మొత్తం ఇక్కడ పరిస్థితి అంతా కూడా ఇమీడియట్గా బాబాకి తెలుగుగా జరుగుతుందన్నమాట. తెలుగుగా వచ్చిన తర్వాత మొత్తం ఆ విధంగా ఆవిడని సేవ చేస్తారు, మొత్తం సేవ చేసే పరిస్థితిని చక్కదిస్తాడు. అంటే ఇక్కడ విషయం చెప్పడం అంటే మనం ఎటువంటి పరిస్థితుల్లో ఏమైనా సరే మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మనకి బాబా భగవంతుడు తండ్రి ఉన్నాడు, ఆయన మీద పూర్తి భరోసాతో మనం ఉండాలి. అంతే తప్పించి ఇది ఏదో ఆయన చెప్పారు కానీ మామూలు మాటగా తీసుకోవడానికి లేదు. ఆయన భగవంతుడుగా ఆయన అంతా తెలుసు కనుక మనం నిరంతరం హృదయం తపనతో ఆర్తితో ఆయన పిలిస్తే మన యోగక్షేమాలను ఆయనే చూసుకుంటాడు. ఈ యుగానికి అవతారుడు భగవంతుడు ఆయనే. మనం నమ్మినా నమ్మకపోయినా భగవంతుడు, మనం నమ్మితే మనం ఇంకా ఆధ్యాత్మికంగా ఉన్నతికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అవతారు మెహర్ బాబాకి జై.
మోక్షకామికి సన్నిధిరా మెహర్ లహరిలో ఓలలాడరా దేవదేవుని పాట పాడరా మహిని చలించిన మానవ రూపుడు మనసుల దోచిన ప్రేమ స్వరూపుడు మహిని చలించిన మానవ రూపుడు మనసుల దోచిన ప్రేమ స్వరూపుడు కరుణకు నెలువు వరముల గురువు సరసన లేడును విరహమవనదు తలచిన ఎంతటా చెంతకు చేరు తలచిన ఎంతటా చెంతకు చేరు లహరిలో లలాడరా దేవదేవుని పాట పాడరా ప్రేమకు ఆయన పెన్నిధిరా మోక్షకామికి సన్నిధిరా మెహర్ లహరిలో లలాడరా దేవదేవుని పాట పాడరా నమ్మిన వారిని పొందుగాచును శుద్ధితో కొలిచిన పోచును నమ్మిన వారిని కొమ్ము దాచును చిత్తశుద్ధితో కొలిచిన పోచును బాధలు తీరిన గాథలు ఎన్నో వింజవి కన్నవి ఎన్నో ఉన్నవి బాబా కన్నా పరమే ఉన్నది బాబా కన్నా పరమే ఉన్నది లహరిలో లలాడరా దేవదేవుని పాట పాడరా ప్రేమకు ఆయన పిన్నిధిరా మోక్షకామికి సన్నిధిరా మెహర్ లహరిలో లలాడరా దేవ మెహర్ బాబా జయ 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 మెహర్ బాబా జయ జయ మహిమలు తపనలు చేయగవలదు మనసుల మేలును నిలిపిన చాలు మనసుల మేలును నిలిపిన చాలు వాద్యం
పరమేశ్వరుడు అవతారుని నామము చేయండి. మనసున మీరు నిలిపిన చాలు నిలిపిన నాడు ఆత్మము కొలచిన నాడు మనసున మీరు నిలిపిన నాడు నిలిపిన కొలచిన నాడు ఆత్మవాసులని వాడే మధ్యవర్తులకు చోటే లేదు అన్యులకక్కడ స్థానము లేదు అవతారుని నామము చేయండి శ్రీ మేరు బాబా అవతారుని నామము చేయండి ప్రియతమ నామం శాంతి స్వరూపం చల్లని నామం ప్రేమ స్వరూపం ప్రియతమ నామం ప్రియతమ నామం శాంతి స్వరూపం చల్లని నామం మధురం మధురం మెహరుని నామం మధురం మధురం మెహరుని నామం మనమున చేసిన బ్రహ్మానందం అవతారుని నామము చేయండి శ్రీ మేరు బాబా అవతారుని నామము చేయండి మెహలు దేవుడు అండనుండా మెహలు దేవుడు అండనుండా బ్రతుకు అంతా పండగే పండగమ్మ పండగే మెహలు దేవుడు అండనుండా మెహలు దేవుడు అండనుండా బ్రతుకు అంతా పండగే పండగమ్మ పండగే ఎన్ని పండగలొచ్చిన గాని ఎన్ని పూజలు చేసిన గాని ఎన్ని పండగలొచ్చిన గాని ఎన్ని పూజలు చేసిన గాని ఎన్ని నోములు నోచిన గాని ఎన్ని వ్రతములు చలిపిన గాని ఎన్ని నోములు చేసిన గాని ఎన్ని వ్రతములు చలిపిన గాని ప్రేమ హృదితో మేరుని కొలవని ప్రేమ హృదితో మేరుని కొలవని బ్రతుకు అంతా దండగే పండగమ్మ పండగే మెహరు దేవుడు అండనుండా మెహరు దేవుడు అండనుండా బ్రతుకు అంతా పండగే పండగమ్మ పండగే సందడిగ సహవాసులలోన మీరు ప్రేమిక కలయిక పండగే సందడిగ సహవాసులలోన
మా పండగే అవతార్ మెహర్ బాబా की ఏమని కీర్తింతురా బాబా ఏమని కీర్తింతురా మెహరు బాబా ఏమని కీర్తింతురా మెహరు బాబా ఎంతని నుడియించురా ఏమని కీర్తింతురా మెహరు బాబా ఏమని కీర్తింతురా బాబా ఏమని కీర్తింతు ఎంతని నుడియించు ఏమని కీర్తింతు ఎంతని నుడియించు దేవదేవని దివ్య వైభవం దేవదేవని దివ్య వైభవం ఏమని కీర్తింతురా మెహరు బాబా ఏమని కీర్తింతురా బాబా తొలి పాట నా ఎదలో తొలకరే మెరిసింది తొలి పాట నా ఎదలో తొలకరే మెరిసింది తొలి చూపులో కరుణ జలధరము కురిసింది తొలి పాట నా ఎదలో తొలకరే మెరిసింది తొలి చూపులో కరుణ జలధరము కురిసింది ఎన్నికొని నీ దివ్య సన్నిధికి పిలిచావు ఎన్నికొని నీ దివ్య సన్నిధికి పిలిచావు సన్నిధిలో నీ ప్రేమ పెన్నిధికి పంచావు సన్నిధిలో నీ ప్రేమ పెన్నిధికి పంచావు ఏమని కీర్తింతురా మెహరు బాబా ఏమని కీర్తింతురా బాబా ఎన్నడెరుగు నీపై ఏలలో మమకారం ఎన్నడెరుగు నాపై ఏలలో మమకారం ఏలలో నాపైన ఎనలేని అనురాగం మోగవాడిగా నిండి మూల మెరిగించావు మోగవాడిగా నిండి మూల మెరిగించావు జగతిలో నీకెవరు సాటి లేరన్నావు జగతిలో నీకెవరు సాటి లేరన్నావు ఏమని కీర్తింతురా మెహరు బాబా ఏమని కీర్తింతురా బాబా పరమధామమునందు పవలించి చూస్తావు పరమధామమునందు పవలించి చూస్తావు ఏరేడు లోకాలు ఏలుకొనుచుంటావు పరమధామమునందు పవలించి చూస్తావు ఏరేడు లోకాలు ఏలుకొనుచుంటావు ప్రేమ సుందరమే ప్రియతమా జోహారు కామధుల చేసి ప్రేమ సుందరమే ప్రియతమా జోహారు కామధుల చేసి కరుణించు అవతారు ఏమని ఏమని కీర్తింతురా మెహరు బాబా ఏమని కీర్తింతురా బాబా అవతార్ మెహర్ బాబా की जय।